ఈ వారం నామినేషన్స్ ఎవరు? భరణి ఇమాన్యుయల్ ని టచ్ చేయాలంటే భయపడుతున్న కామనర్స్. సేఫ్ జోన్ లో సంజన, డేంజర్ జోన్ లో ప్రియా అండ్ రీతు. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని గట్టిగా కొట్టేయండి. ఎందుకంటే అడ్వాన్స్డ్ అప్డేట్స్ ఇంకా అడ్వాన్స్గా మీ మొబైల్స్లోకి చేరుకోవడం కోసం మీరు మా పిమ్స్ టీవీని సబ్స్క్రైబ్ చేసి మాకు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా ఇది నా యొక్క రిక్వెస్ట్ అండి. ఎనీహో, అసలు ఇంతవరకు హాట్గా 2 వారాలు గడిచిపోయింది. 2 వారాలు గడిచిపోయిన తర్వాత మొదట సృష్టి గారు వెళ్ళిపోయారు, రెండోది మన మనీష్ గారు వెళ్ళిపోయారు. సెలబ్రిటీ నుండి సృష్టి, కామన్ పర్సన్స్ నుండి మనీష్ వెళ్ళిపోవడంతో అటు 5 ఇటు 8 మంది, మొత్తం 13 ఇప్పుడు రూమ్లో ఉన్నారు. ఈ 13లోనే వచ్చేసి వాడలు బళ్ళు అవుతాయి, బళ్ళు వాడలు అవుతాయి అన్నట్టు టెనెంట్స్ కాస్త ఓనర్స్ అయ్యారు, ఓనర్స్ కాస్త టెనెంట్స్ అయ్యారు. అయితే అప్పటికే ఓనర్స్గా ఉన్న 2 వ్యక్తులు ఎవరు? భరణి గారండి, రాము గారు. మరి వీళ్ళిద్దరూ కూడా టెనెంట్స్ అవ్వాలి. నిజానికి అయితే నాగార్జున గారు మీరు టెనెంట్స్ అవుతారా, ఓనర్స్ అవుతారంటే సార్ అనుకుంటూ మాట్లాడారు. మీరు ఎలా చెప్తే అలాగే అన్నట్టున్నారు. కానీ నాగార్జున గారు ఏం చెప్పారంటే, ఈ స్థానం అంటే ఓనర్స్ అన్న స్థానం నేను ఇచ్చింది కాదు, ఎవరో ఇచ్చింది కాదు, మీకు మీరు గెలుచుకున్నది అన్నారు. కాబట్టి భరణి గారు కూడా ఓనర్గా స్థానాన్ని గెలుచుకున్నారు. అదేవిధంగా రాము కూడా ఓనర్గా స్థానాన్ని గెలుచుకున్నారు. కాబట్టి గెలుచుకున్న స్థానాన్ని ఎవరు పీకలేరు. కాబట్టి వాళ్ళిద్దరిని అక్కడ ఉంచారు. ఇక మిగిలిన వ్యక్తులు కూడాను ఆటోమేటిక్గా అది ఓనర్స్ అవ్వాలి కాబట్టి ఓనర్స్ అయిపోయారు. ఇక పవన్, కళ్యాణ్, ప్రియా, శ్రీజ, హరీష్ ఈ 4 కామనర్స్ కాస్త టెనెంట్స్ అయ్యారు. ఈ టెనెంట్స్ నుండి వచ్చేసి పవన్ కెప్టెన్షిప్ గెలుచుకున్నాడు కాబట్టి తాను కూడాను కెప్టెన్ అయ్యాడు. కాబట్టి వారం రోజులు తాత్కాలిక అంటే టెంపరీ ఓనర్గా వెళ్ళాడు. కాబట్టి అతను కూడాను ఓనర్షిప్ని గెలుచుకున్నాడు. గెలుచుకున్న వాళ్ళు ఓనర్స్గా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు వీళ్ళందరూ మాత్రం కళ్యాణ్, ప్రియా, శ్రీజ, హరీష్ టెనెంట్గా ఉన్నారు. ఇక ఈ 4 ఇంతకుముందు పనులు చేయడానికి చాలామంది ఉండేవారు. 9 మంది పనులు చేయడానికి ఉండేవారు మన సెలబ్రిటీల నుండి. మరి ఇప్పుడు పనులు చేయడానికి 4 మాత్రమే కనిపిస్తున్నారు. ఎవరు? కళ్యాణ్, ప్రియా, శ్రీజ, హరీష్. కాబట్టి ఆల్రెడీ ప్రియాకు ఒక బిగ్ బాంబ్ వచ్చేసింది, బాత్రూంలో కడగడం అనేది. కాబట్టి ఆమె ఇంకా బాంబులో పేలిపోద్ది. ఎనీహో, ఏదైనప్పటికీ ఇక్కడ ఈ వారం ఉన్న మన ముఖ్యమైన అప్డేట్స్కి వచ్చినప్పటికీ ఇంకా నామినేషన్స్ అండి. ఇక ఈ వారం అంటే ఇప్పుడు రాబోయే శనివారంకి ఆదివారంకి ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే ఆ ఎలిమినేషన్ కోసం నామినేషన్ చేయాలి కదా. నామినేషన్ చేయాలంటే ఇప్పుడు ఈ వారం జరిగిన సంఘటనలు బట్టి రూమ్లోని ఎన్నుకోవాలన్నమాట. ఎవరు? ఈ రూమ్లో ఉన్న సభ్యులు మాకు ఈ వ్యక్తి నచ్చలేదు కాబట్టి మేము నామినేషన్ చేస్తున్నామని ఎన్నుకోవాలి. అయితే ఈ నామినేషన్ చేసే ప్రక్రియలో ఎవరు నామినేషన్ అవుతారు అనేది నేను పూర్తి అనాలిసిస్తో మీకు ఇస్తున్నాను, మీరు చూస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ వారం డేంజర్ జోన్లో ప్రియా అండ్ రీతు మాత్రం ఉంటారండి. రాసి పెట్టుకోండి. ఈ వారం ప్రియా అండ్ రీతు అంటే కామనర్స్ నుండి ప్రియా, సెలబ్రిటీల నుండి రీతు డేంజర్ జోన్లో ఉంటారు. ఎందుకంటే ప్రియా సంచాలకత్వంలో 2 సార్లు తప్పు చేసింది. ఎందుకంటే ప్రియాకి 2 సార్లు సంచాలకత్వం ఇస్తే తన సంచాలకత్వంలోని సుమన్ శెట్టి కొట్టాడు అని చెప్పి చూడకుండా కొట్టాడని చెప్పి తను ఎలిమినేట్ చేయడం ఒకసారి. ఇన్ ద సేమ్ టైము 2 సార్లు 2 చేతులతో పట్టుకున్నాడు కళ్యాణ్ అక్కడ కాలచక్రంలో. అయినా సరే ఎలిమినేట్ చేయకపోవడం, ఇష్యూ చేస్తున్నప్పుడు సుమన్ పొరపాటున ఆయన ఇష్యూలో చూస్తూ ఉండగా కాలు పట్టుకొని దెమ్మను లాగేశారు. కాబట్టి అక్కడ కూడా మన సుమన్ శెట్టి అవుట్ అవ్వడానికి కారణం ప్రియా శెట్టి. ఈ 2 కారణాల వల్ల ప్రియా శెట్టి మరి అదేవిధంగా సంచాలకత్వంలో రాంగ్ అంటే పక్షపాత ద్వారం చూపించి భరణి గారిని ఎలిమినేట్ చేసి, అదేవిధంగా ఇమాన్యుయల్ ఇవన్నీ కూడా రకరకాలుగా రీతు కూడా తన పక్షపాత ద్వారం చూపించి మన పవన్ని కెప్టెన్ చేసే కోణంలో సో అక్కడ కూడా సంచాలకత్వంలో ఫెయిల్ అయిన రీతు అంటే ఇద్దరు కూడా సంచాలకత్వంలో ఫెయిల్ అయిన కారణంగా వీళ్ళిద్దరిని కూడాను నామినేషన్ చేసి ఎలిమినేట్ చేయడానికి దగ్గరగా ఉంచుతారు. అందుకని వీళ్ళిద్దరు డేంజర్ జోన్లో గ్యారంటీ అండి. సేఫ్ జోన్లో సంజన. సేఫ్ జోన్లో సంజన ఎందుకంటే సంజన గారు గుడ్డు దొంగిలించారని ప్రతి ఒక్కరు ఆమె గుడ్డు దొంగ గుడ్డు దొంగ గుడ్డు దొంగ అని చెప్పి గుడ్డిగా నామినేషన్ చేశారు. ఇన్ ద సేమ్ టైం గుడ్డు దొంగలాడారని చెప్పేసి ఆమె నామినేషన్ చేయడానికి వీలు లేదు. ఎందుకంటే కెప్టెన్షిప్ ఆ ఉక్రోషంతో ఏం చేశారంటే భరణి గారు వచ్చేసి ఆమె గుడ్డు దొంగలాడితే సపోర్ట్ చేశారనే రీజన్తో అసలు ఆమె పని లేకపోతే సంజన గారు పని క్రియేట్ చేసుకుని ఒక ఆట ఆడారు. చక్కగా రూమ్లో ఒక ఆనందమైన చిలిపి వాతావరణం క్రియేట్ చేద్దాం అనుకుంటే దాన్ని ఇష్యూగా మార్చేసి ఈ కామనర్స్ అందరూ పెంట చేశారు. కాబట్టి ఏంటంటే దాన్ని ప్రజలు చూస్తున్నారు. పోని భరణి గారు ఏంటంటే సేవ్ చేయాలన్న కోణాలు వెళ్ళి సారీ కూడా చెప్పారు. అయినా సరే దాన్ని ఇష్యూగా చేయి చూపించి అందరూ వేలెత్తి చూపిస్తే ప్రజలందరూ భరణి గారి వైపు 1,000 చూపిస్తే 4,000 మన వైపు చూపించేలాగా ప్రజలందరూ చూసి భరణి గారికి ఓట్లేసి గెలిపించారు. పైగా నాగార్జున గారు భరణి గారి యొక్క గొప్పతనాన్ని వివరించి గుడ్డు దొంగని అనే విషయాన్ని బయటికి తీసుకురాకుండా
మరి ఈ విషయంగా ఏంటంటే సంజన గారు చెప్పేసి ఇప్పుడు థమ్సప్ని ఇవన్నీ దొంగలాడారు. ఈ విషయాలు కూడా చిలిపిగా బయట పెట్టారు. బయట పెట్టే విషయం అంటే ఇది ఈ గుడ్డు దొంగ అనే విషయంలోని థమ్సప్లు చేసే విషయంలో నామినేషన్ చేయొద్దు, బలమైన రీజన్స్ కావాలి అని చెప్పి నాగార్జున గారు క్లాస్ స్పీకర్. కాబట్టి సంజన గారు పని లేకపోయినా తన పని తను క్రియేట్ చేసుకోగలిగింది. ఇదే విషయం మనీష్ చెప్పారు, కంట తడి పెట్టించాడు. ఆమెకు కంట తడింది, ఆ విషయం మనకు కూడా కంట తడి పెట్టింది. సంజన గారు సేఫ్ జోన్ ఎందుకు అంటే సంజన గారు తన పని లేకపోయినా తన పని క్రియేట్ చేసుకుంటూ గుడ్డు దొంగగా అక్కడి నుండి వచ్చేసి థమ్సప్ల దొంగగా సరదాగా ఆరోగ్యవంతమైన వాతావరణం క్రియేట్ చేశారు. అలాంటి సంజన గారు లేని పని క్రియేట్ చేసుకున్నారు. కాబట్టి నాగార్జున గారు వేలెత్తి చూపే కోణంలో కూడా ఇలాంటి చిన్న విషయాలకు చూపించొద్దు అని చెప్పడం, మనిషి నిన్ను వెళ్ళిపోవడం ఒక మంచి మాట చెప్పి వెళ్ళడం, పని లేకుండా క్రియేట్ చేసిన సంజన గారు గొప్ప మనిషి అని చెప్పడం, మిగతా అందరి చేత కూడాను ప్రజలందరి చేత కూడా సంజన గారు మంచి అనిపించుకునేలా ఆమె చిలిపితనం ఉండడం, ఆమెలో రూమ్లో దొంగతనం చూశారు, మనందరం వెనదొంగ అయిన కృష్ణుడితనాన్ని చూసాం. కాబట్టి ఏంటంటే ఇలాంటి తనాల వల్ల సంజన గారు సేఫ్ జోన్లో ఉంటారండి 100%. ఇక ఫ్లోరా, రాము, సుమన్ శెట్టి ఇవి కామన్గా వచ్చే కౌంటర్స్తో వచ్చేసి వేలెత్తి చూపుతారండి. ఏంటి కామన్ కౌంటర్స్ అంటే మీరు ఆట ఆడట్లేదు, మాట్లాడట్లేదు, ఆటలు ఆడట్లేదు, మరి లేకపోతే ఇంకోటి ఇలాంటి కామన్ రీజన్స్ ఉన్నాయి చూసారు గత 2 వారాలుగా. అలాంటి 2 వారాలుగా ఫ్లోరా, సుమన్ శెట్టి కామన్గా ఉంటారు. కానీ ఎవరు కూడా వాళ్ళని ఎలిమినేట్ చేయరు. వాళ్ళు నామినేషన్లు ఉంటారు, ఎలిమినేషన్ అవ్వరు. అదేవిధంగా ఈ వారం ఆ బరిలోకి రాము కూడా వస్తారండి. ఎందుకంటే రాము మొన్న నువ్వు ఆట ఆడుతున్నప్పుడు మాట్లాడకుండా కామ్గా ఊరుకున్నావు, అది నాకు నచ్చలేదు, నీ ఆట నువ్వు ఆడాలి, నువ్వు ఆడి గెలవాలి, అందుకోసమే నిన్ను మేము నామినేషన్ చేస్తున్నా అనే ఇష్యూ తీసుకొచ్చి నామినేషన్లో ఈ ఫ్లోరా అదే సుమన్ శెట్టి ట్రాక్లోకి రామును కూడా ఈ వారం నిలుపుతారు. చెప్తున్నాడు కదండి, వీళ్ళు నామినేషన్ వరకు వస్తారు కానీ ఎలిమినేషన్ అవ్వరు, ఇది గ్యారంటీ. ఎందుకంటే ప్రేక్షకులు ప్రజలు చూస్తున్నారు. ఇన్ ద సేమ్ టైము ఇక మీకు ఇప్పుడు చెప్పింది ఏంటంటే సేఫ్ జోన్లో సంజన అయింది, డేంజర్ జోన్లో ప్రియా అండ్ రీతు అయింది. ఇన్ ద సేమ్ టైం భరణిని ఎమాన్యుల్ని టచ్ చేయాలంటే భయపడుతున్నారు కామనర్స్. ఎందుకంటే భరణి గారి పేరైతే గుడ్డు దొంగకు సపోర్ట్ చేసామనే ఒక టాపిక్తోనే అందరూ మూకుమ్మడిగా ఆయనకి నామినేషన్ చేస్తే ప్రజలందరూ కూడాను వీళ్ళకి మార్కులు తగ్గించారు, వాళ్ళకి మార్కులు పెంచి భరణి గారికి అత్యధికంగా రేటింగ్ వచ్చింది. నాగార్జున గారు కూడా భరణి గారు చేసిన మంచితనాల్ని వేలెత్తి చూపించి ఆయనలో ఉన్న మంచితనం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి, వద్దు నువ్వు ఇక మంచివాడుగా కాదు, ఆట ఆడు గెలువు అని చెప్పేసి ఆయన చూపించడం జరిగింది స్క్రీన్ పైన. అదొకటి. నెక్స్ట్ ఇమాన్యుల్ ఇంతవరకు ఏ ఆట అయినా గెలవకపోవచ్చు, కానీ ప్రతి ఆటలో తన యొక్క సత్తా చూపించాడు, అంటే తన యొక్క పవర్ను చూపించాడు, పటుత్వాన్ని చూపించాడు. కాబట్టి ఇమాన్యుల్ గెలవడం గొప్ప కాదు, ఆట ఆడడం గొప్ప. అందుకని ఇమాన్యుల్ని భరణిని టచ్ చేయాలంటేనే ఈ కామనర్స్ భయపడుతున్నారండి. కాబట్టి ఇన్ ద సేమ్ టైం ఇక కామనర్స్ నుండి ఎవరు నామినేషన్ అవుతారు? కామనర్స్ నుండి నామినేషన్ అవ్వడానికి ఏంటంటే పవన్ అనే వ్యక్తి కెప్టెన్ కాబట్టి నామినేషన్ అవ్వడు. ఇక కళ్యాణ్, ప్రియా, శ్రీజ, హరీష్ ఈ 4 ఉన్నారు. కళ్యాణ్, ప్రియా, శ్రీజని సెలబ్రిటీలు నామినేట్ చేస్తారు. ఎందుకంటే ప్రియా, శ్రీజ వాళ్ళ వాయిస్లతోనే మాటలతోనే బిహేవియర్తో ఇరిటేషన్ తెప్పించారు కాబట్టి ప్రియా, శ్రీజని నామినేషన్ చేస్తారు. ఇక కళ్యాణ్ అనే వ్యక్తి ఒక చేతితో 2 చేతులతో పట్టుకొని కాలచక్రంలో కాస్త ఇది చేశారు కదా, లేదు కాదు కూడదన్నారు కదా, ఒక ఆర్మీ పర్సన్గా నువ్వు అలా ఉండకూడదు అనే ఇష్యూతో అతను నామినేట్ కాబడతాడు. ఇక హరీష్ అనే వ్యక్తి సెలబ్రిటీలతో నామినేషన్ అవుతాడో లేదో చెప్పలేను, కానీ వీళ్ళు టెనెంట్స్తోనే నామినేషన్ అవుతారు. ఎందుకంటే తన శత్రువులు ఎక్కడో లేరు, తన చుట్టే ఉన్నారన్నట్టు. హరీష్ ఏంటంటే ఈ మిగతా 4 పవన్, కళ్యాణ్, ప్రియా, శ్రీజ కలిసి ఉంటారు. హరీష్ అనే వ్యక్తి ఒంటరిగా ఉంటాడు, ఫైటింగ్ చేస్తున్నాడు. కాబట్టి ఈ 4 కలిసి హరీష్ నామినేషన్ చేస్తారు, ఇది గ్యారంటీ. ఇక ఇందులో సెలబ్రిటీల విషయానికి వచ్చినప్పటికీ ఘోరంగా రీతు మాత్రమే అందరి చేత, అటువైపు వాళ్ళ చేత ఇటువైపు వాళ్ళ చేత నామినేట్ చేయబడుతుంది. కానీ మిగతా వాళ్ళు నామినేషన్ అయినా సరే అంతంత మాత్రంగానే ఉంటుంది. కాబట్టి ఈ వారం నామినేషన్లో కళ్యాణ్, ప్రియా, శ్రీజ, హరీష్, రీతు, రాము, ఫ్లోరా ఉంటారు. కానీ పవన్కి ఒక అథారిటీ వస్తుంది, ఎవరిని సేవ్ చేస్తామని. ఆయన డెఫినెట్గా ఆయన టెనెంట్స్ వాళ్ళని సేవ్ చేస్తాడు. కళ్యాణ్, ప్రియా, శ్రీజాల్లో కళ్యాణ్ కానీ శ్రీజాని కానీ ఆయన డెఫినెట్గా సేవ్ చేస్తాడు. అంతకుమించి ఇటు రీతుకు సేవ్ చేయాలన్నా అతను రీతుకి సేవ్ చెయ్యడు. ఇదండి ఈ వారం అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో నెక్స్ట్ బులెటిన్లో ఉంటాను. అంతవరకు బాయ్. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిమ్స్ టీవీ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటా.